Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం 10th క్లాస్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ సిలబస్లో ద టైగర్ అనేటటువంటి పోయం అండ్ ద ప్యాంథర్ అనేటటువంటి పోయం, ఈ రెండు పోయమ్స్ని చూడబోతున్నామండి ఈ ఒక వీడియోలోనే. సో లెట్ us స్టార్ట్ ద పోమ్. ద టైగర్. The tiger behind the bars of his cage growls. The tiger behind the bars of his cage snarls. The tiger behind the bars of his cage roars. Then he thinks, it would be nice not to be behind bars the time, because they spoil my view. సో టైగర్ ని బంధించి పెట్టినప్పుడు ఆ బార్స్ బ్యాక్ సైడ్ నుంచి అది ఏమనుకుంటుంది, ఏం చేస్తుందంటే బిహైండ్ ద బార్ ఇట్ గ్రౌల్స్, సౌండ్స్ చేస్తుంది. స్నార్లింగ్ మీన్స్ మనకి ఇంతకు ముందు వచ్చిన దాంట్లో వచ్చాయన్నమాట ఇవన్నీ మీనింగ్స్ కూడా మనకు. ఓకే, స్నార్లింగ్ మీన్స్ సౌండ్స్ చేయడం అనమాట. ఓకే, ఒక లో సౌండ్ చేయడము, గట్టిగా గర్జించడము అండ్ రోరింగ్ చేయడము. సో ఇవన్నీ కూడా సౌండ్స్ గురించే మనకు. ఓకే, సో టైగర్ చేసేటటువంటి ఆ సౌండ్స్ గురించి ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ చెప్పారనమాట. కేజ్లో ఉన్నప్పుడు గ్రోల్స్ మీన్స్ వెరీ లో సౌండ్, స్నాల్స్ మీన్స్ భయపెట్టేటువంటి సౌండ్ చేయడం, రోర్ మీన్స్ గర్జించడము చేసి దెన్ హీ థింక్స్, ఒకసారి ఆలోచిస్తుంది అనమాట. ఏమనంటే ఇట్ వుడ్ బి నైస్ నాట్ టు బి బిహైండ్ బార్స్ ఆల్ ద టైమ్ బికాస్ దే స్పాయిల్ మై వ్యూ. సో ఈ బార్స్ వెనకాల ఇప్పుడు ఉండడం అసలు ఏం బాగలేదు. సో నాకు ఫ్రీడమ్ అనేది ఉంటే బాగుండు, ఎందుకంటే బికాస్ దే స్పాయిల్ మై వ్యూ. ఈ బార్స్ వెనక ఉండడం వల్ల అసలు నేను దేన్ని సరిగా చూడలేకపోతున్నాను, ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని అనుకుంటుంది. దెన్ ఐ విష్ ఐ వర్ వైల్డ్ నాట్ ఆన్ షో. సో నేను ఫారెస్ట్ లో ఉండాలనుకుంటున్నాను, ఇలా ఒక మ్యూజియంలో బొమ్మలాగా ఇక్కడ బంధించి అందరూ చూడడానికి ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను అని అనుకుంటుంది. But if I were wild, hunters might shoot me. ఒకవేళ నేను వైల్డ్ మీన్స్ ఫారెస్ట్ లోకి వెళ్ళి వైల్డ్ ఎనిమల్ గా ఉంటే అక్కడేమవుతుందో ఆలోచిస్తుంది అనమాట. అక్కడుంటే ఫారెస్ట్ అక్కడ హంటర్స్ వచ్చి నన్ను షూట్ చేస్తారు. బట్ ఇఫ్ ఐ వర్ వైల్డ్ ఫుడ్ మైట్ పాయిజన్ మీ. సో ఫారెస్ట్ లో ఉండేటువంటి ఫుడ్ అనేది పాయిజనస్ అవుతుంది. సో దానివల్ల నేను చనిపోవచ్చు. ఇక్కడైతే హైజీనిక్ గా పెడతారు నాకు. బట్ ఇఫ్ ఐ వర్ వైల్డ్ వాటర్ మైట్ డ్రౌన్ మీ. సో ఫారెస్ట్ లో ఉంటే నేను మేబీ వాటర్ తాగడానికి వెళ్ళి అక్కడ వాటర్ లో పడి మునిగిపోవచ్చు కూడాను. So then he stops thinking and the tiger behind the bars of his cage growls. The tiger behind the bars of his cage snarls. The tiger behind the bars of his cage roars. So అందుకనేసి అప్పుడు ఆలోచించడం మానేసి మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఆ కేజ్ లో తిరుగుతూ ఉంటుంది అనమాట, అరుస్తూ. ఓకే, సో లోపల ఉంటే ఎలా ఉంటుంది, బయట వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకు చెప్పారు. లోపల ఉండి ఆలోచిస్తూ ఉంటుంది బయటకు వెళ్తే బాగుంటుందని. మళ్ళీ బయటికి వెళ్తే ఏమవుతుందో, ఎవరన్నా హంటర్ వచ్చి షూట్ చేస్తారేమో అనేసి మళ్ళీ అదొక ఆలోచన ఉందన్నమాట తనకి. ఓకే, సో ఇట్ వాజ్ రిటన్ బై పీటర్ నిబ్లెట్. నెక్స్ట్ పోమ్ చూస్తే ద ప్యాంథర్. ప్యాంథర్ అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది కదండి. సో అది ప్యాంథర్, ఈ టైగర్ జాతికి చెందిందే. ఇతను ఏం ఆలోచిస్తున్నాడో చూద్దాం మనం. ఓకే, సో ద ప్యాంథర్ హిస్ అ విజన్ ఫ్రమ్ the constantly passing bars has grown so weary that it cannot hold anything else. So his vision, తన చూపు అనేది ఫ్రమ్ ద కాన్స్టాంట్లీ పాసింగ్ బార్స్. సో బార్స్ ఎప్పుడు బార్ వెనకాల ఉంటుంది కదా, అక్కడి నుంచి దాని లోపల నుంచి ఈ ప్యాంథర్ అనేది చూస్తే హ్యాస్ గ్రోన్ సో వెరీ దట్ ఇట్ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్ ఎల్స్. వెరీ మీన్స్ వెరీ వీక్.
తన విజన్ అనేది, తన చూపు అనేది, తన విజన్ అనేది చాలా వీక్ అయిపోయింది. ఎందుకంటే ఆ బార్స్ బ్యాక్ సైడ్ నుంచి ఎంతసేపు చూసి 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 ఆ విజన్ అనేది చాలా వీక్ అయిపోయింది అనమాట. అంటే మనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన కళ్ళు కూడా కొద్దిగా షేడ్ గా ఉంటాయి కదా. సో ఏది కూడా ఇట్ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్ ఎల్స్, ఏది కూడా ఎక్కువసేపు చూడలేకపోతుంది అనమాట. ఇట్ సీమ్స్ టు హిమ్ దేర్ ఆర్ 1000 bars అండ్ బిహైండ్ ద బార్స్ నో వరల్డ్. సో అది చూడడానికి ఎలా ఉందంటే 1000 bars అన్ని తన చుట్టే కట్టేసినట్టు ఆ బార్స్ వెనక తనకు ఎలాంటి ప్రపంచం లేదు, తను ఒంటరిది అన్నట్టుగా తనకు అనిపిస్తుంది. As he paces in the cramped circles over and over, the movement of his powerful soft strides is like a ritual dance around a center in which a mighty will stand paralyzed. So as he paces means move repeatedly. సో ఒకే దగ్గర అలా ఇలా తిరుగుతూ ఉండడం అనమాట. పేసెస్ మీన్స్ ఒకే దగ్గర అలా ఇలా తిరుగుతూ ఉండడం అనమాట. మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక రూమ్ లో ముందుకి వెనక్కి తిరుగుతుంటాం కదా, దాన్ని పేసెస్ అంటాం. అండ్ హీ పేసెస్ ఇన్ క్రాంప్డ్ సెల్స్. క్రాంప్డ్ మీన్స్ రెస్ట్రిక్టెడ్. ఓకే, సో రెస్ట్రిక్టెడ్ సెల్స్ అంటే యాజ్ హీ పేస్, ఎప్పుడైతే తను అలా తిరుగుతూ ఉంటుందో ఆ రెస్ట్రిక్టెడ్ సర్కిల్స్ ఉంటుంది కదా, సో ఆ చుట్టూనే అనమాట. అంతకు మించి తను పోవడానికి ఉండదు అనమాట, అలా తిరుగుతూ ఉంటుంది అనమాట, ఓవర్ అండ్ ఓవర్ అక్కడక్కడ. ద మూమెంట్ ఆఫ్ హిస్ పవర్ఫుల్ సాఫ్ట్ స్ట్రైడ్స్ ఈజ్ లైక్ ఎ రిచువల్ డాన్స్. సో తన యొక్క పవర్ఫుల్ సాఫ్ట్ స్ట్రైడ్స్ మీన్స్ స్టెప్స్. సో తను అలా పవర్ఫుల్ గా నడుస్తూ ఉంటే అది ఎలా ఉంటుందంటే ఒక రిచువల్ డాన్స్ లాగా కనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళందరికీ కూడా, ఒక సాంస్కృతిక డాన్స్ లాగా, ఓకే, పర్ఫార్మెన్స్ లాగా. అరౌండ్ ఏ సెంటర్, సో అరౌండ్ ఏ సెంటర్ ఇన్ విచ్ ఏ మైటీ విల్ స్టాండ్స్ ప్యారలైజ్డ్ మీన్స్ మోషన్లెస్. సో ఒక పెద్ద మైటీ మీన్స్ ఏ వెరీ బిగ్ ఇన్ సైజ్, ఒక పెద్ద ఒక ఎనిమల్ అనేది అక్కడ మోషన్లెస్. ఇక్కడ మోషన్లెస్ అంటే తను తిరుగుతూ ఉంటుంది అక్కడక్కడ, కానీ తను తిరగడం అనేది వేరు, ఎగురుతూ జంప్ చేస్తూ ఫారెస్ట్ లో ఎలా తిరగాలి, కానీ ఇక్కడ ఏదో ఒక మోషన్లెస్ పెద్ద ఎనిమల్ అనేది అక్కడ నిలబడుకో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. తను తిరుగుతూ ఉంటే అది ఒక డాన్స్ లాగా మనకు అనిపించి మనం బయట చూసే వాళ్ళము ఎంజాయ్ చేస్తూ అరుస్తూ నవ్వుతూ ఫోటోలు తీసుకుంటూ ఉంటాం. ఓన్లీ అట్ టైమ్స్ ద కర్టైన్ ఆఫ్ ద పీపుల్స్ లిప్స్ క్వైట్లీ. కొన్ని సార్లు ఎప్పుడో ఒకసారి ప్యూపుల్స్ మీన్స్ హియర్ ఐస్ అనమాట, తన ఉంటుంది కదండి ఐస్ లో ఒక పార్ట్. సో దానిని కర్టన్స్ ఆఫ్ పీపుల్స్, సో బ్లాక్ షేడ్ ఉంటుంది కదా అదనమాట పీపుల్స్ అంటే. సో దాని యొక్క కర్టన్స్ అంటే ఇలా క్లోజ్ చేసిన ఐస్ ని అప్పుడప్పుడు అలా ఓపెన్ చేస్తుంది క్వైట్లీ, సైలెంట్ గా. అప్పుడు an image enters in, rushes down through the tensed arrested muscles, plunges into the heart and is gone. సో అలా చూసినప్పుడు an image enters in, ఒక్కసారిగా అక్కడ చూసింది తన మైండ్ లోకి వెళ్తుంది అనమాట. రషెస్ డౌన్ త్రూ ద టెన్స్డ్ అరెస్టెడ్ మజిల్స్. సో టెన్షన్ తో ఉన్నటువంటి ఆ మజిల్స్, బిగిచ్చుకుపోయినటువంటి ఆ మజిల్స్ ఏదైతే ఉందో వాటి లోపలికి ఆ ఇమేజ్ అనేది తీసుకుంటుంది. ప్లంజెస్ ఇన్ టు ద హార్ట్, ప్లంజెస్ మీన్స్ జంప్ ఆర్ స్టిక్. సో ఆ ఇమేజ్ అనేది తన హార్ట్ లోకి వెళ్తుంది అండ్ ఈజ్ గాన్. అంతే, మళ్ళీ తను ఐస్ అనేది క్లోజ్ చేసేస్తుంది అనమాట. అంటే అప్పుడప్పుడు అలా ఓపెన్ చేసి ఎవరు వచ్చారని చూసుకొని మళ్ళీ ఐస్ క్లోజ్ చేసి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. సో ఇలాగా ప్యాంథర్స్ యొక్క లైఫ్ అనేది, ఫ్రీడమ్ అనేది లేకుండా అక్కడ ఉంటుంది అనమాట. సో ఇట్ వాజ్ రిటన్ బై రైనర్ మారియా రిల్కీ. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ పోమ్ అనేది ఉందండి. సో ఇక్కడ మనకు ఒక ఇది థర్డ్ క్వశ్చన్ లో ఒక పార్ట్ గా ఇచ్చారు. అండ్ ఇంకా థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు జూలో ఏ విధంగా ఉంటుందో లైఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. చూడండి ఒకసారి క్వశ్చన్ కూడా చూద్దాం మనం. మళ్ళీ థర్డ్ క్వశ్చన్, ఈ 2 poems చదివిన తర్వాత ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయమన్నారు. See, are zoos necessary for the protection or conservation of some species of animals? సో జూ అనేవి అవసరమా ఎనిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం, లేదంటే వాటిని సేవ్ చేయడం కోసం, అంటే వాటి యొక్క జనరేషన్ ని కాపాడడం కోసం అవసరమా అవి? ఆర్ దే యూస్ఫుల్ ఫర్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్? సో పబ్లిక్ కి మనం ఎడ్యుకేట్ చేయడానికి ఎనిమల్స్ గురించి జూ అనేది అవసరమా? ఆర్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్స్ టు జూకి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా మనకు అనేది క్వశ్చన్ అనమాట.
సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏ జూ ఈజ్ ఏ ప్లేస్ వేర్ సెవరల్ స్పీసీస్ ఆఫ్ ఎనిమల్స్ ఆర్ కెప్ట్. జూలో చాలా రకాల ఎనిమల్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ దీస్ ఎనిమల్స్ ఆర్ ఎండేంజర్డ్ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. సో చాలా ఎనిమల్స్ ఏమవుతున్నాయంటే ఎండేంజర్డ్, అంతమైపోతున్నాయి అనమాట. ద వెడ్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అంటే ఎక్స్టింక్షన్ అంటే కనుమరుగైపోవడానికి ఎడ్జెస్ లో ఉన్నాయన్నమాట. లైక్ వైజ్ ఈవెన్ endangered tigers and lions are not safe in the forest due to poaching for illegal trading. సో ఈ టైగర్స్, లైన్స్ అనేవి ఫారెస్ట్ లో ఉండడం అనేది డేంజర్. ఎందుకంటే అవి ఇల్లీగల్ ట్రేడింగ్ అంటే బిజినెస్ పరంగా వాటిని యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే వాటి పులి తోలు తీసుకోవడం అంటే చంపేస్తారనమాట. దేర్ఫోర్ జూస్ ఆర్ నెసరీ ఫర్ ద కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సచ్ స్పీసీస్. కాబట్టి అలాంటి వాటిని కాపాడడం కోసం జూ అనేది అవసరం. దట్ వే జూస్ ఆర్ ఏ సేఫ్ హెవెన్ ఫర్ ఎనిమల్స్. ఆ విధంగా చూసుకున్నట్లయితే జూ అనేది చాలా సేఫ్ అనమాట ఎనిమల్స్కి, హెవెన్ లాంటిది. అండ్ ద పబ్లిక్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ దేర్ కీ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో మన ఎన్విరాన్మెంట్ లో ఎకలాజికల్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం కోసం ఎనిమల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మనం ప్రతి ఒక్కరికి తెలియచేయాలన్నమాట. సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్ టు జూస్ కుడ్ బి వైల్డ్ లైఫ్ సాంచురీస్, ఫారెస్ట్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ ఎట్సెట్రా. దీస్ ఆప్షన్స్ will not only protect or conserve these species but also provide these animals with a habitat in the midst of nature. So ఈ ఆల్టర్నేటివ్స్ ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఫారెస్ట్ రిజర్వ్స్ అండ్ నేషనల్ పార్క్స్, ఇవన్నీ కూడా జస్ట్ వాటిని ప్రొటెక్ట్ చేయడం లేదా కన్జర్వ్ చేయడమే కాకుండా వాటికి ఆ ఫారెస్ట్ లో ఉన్న ఫీలింగ్ ని కల్పిస్తాయి నేచర్లో ఉన్నటువంటిగా ఫీలింగ్ వాటికి. సో ఇవి జూల్ కన్నా కొద్దిగా బెటర్గా ఉంటాయి అనమాట, కొద్దిగా ఫ్రీడమ్గా అనిపిస్తుంది ఆ ఎనిమల్స్కి కూడా. సో దీస్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్. ఓకే, సో ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చి టేక్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ఆర్ అగైనెస్ట్ జ్యూస్. సో జ్యూస్ ఉండాలి అని కొంతమంది, జ్యూస్ ఉండకూడదు అనేసి కొంతమంది. ఆర్ ఈవెన్ కన్సిడర్ బోత్ పాయింట్స్ ఆఫ్ వ్యూ అండ్ రైట్ ఏ కపుల్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఆర్ స్పీక్ అబౌట్ దిస్ టాపిక్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్ ఇన్ క్లాస్. సో కొన్ని పారాగ్రాఫ్స్ ప్రిపేర్ చేసుకుని మీరు క్లాసులో అందరి ముందు మాట్లాడాలన్నమాట. జూ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనుకోండి. ఓకే, కొద్దిగా నోట్ చేసి మీరే రాయొచ్చు అనమాట. సో ఈ పోయంలో మీరు విన్నటువంటిది, ఇక్కడ చూసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ ఇంతకుముందు ద టైగర్ ఇన్ ద జూ పోయం నేను పోస్ట్ చేస్తున్నానండి. సో దాంట్లో ఉన్న పాయింట్స్ తీసుకొని దాంట్లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటే ఆబ్వియస్లీ మీకు చాలా మ్యాటర్ అనేది వస్తుంది, అది రాసేయచ్చు మీ ఓన్గా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టూ పోయమ్స్, ద టైగర్ అండ్ ద ప్యాంథర్. సో మీకు ఈ పోయమ్స్ బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. సో ఇంత కష్టపడి చెప్తున్నందుకు అండ్ నెక్స్ట్ వీడియోల కోసము మీరు నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మీరే ఆ వీడియోస్ని వాచ్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ. సో అంతేకాదండి, ఇంకొక విషయం, నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎవ్రీ సమ్మర్లో చెప్తాను. సో ఇప్పుడు కూడా సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అనేది కూడా నేను చెప్తాను. దానికి రిలేటెడ్గా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో చూడండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఉంది, దాంట్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకే, కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది చెప్తాను.